ఇక్కడ ప్రవక్త కింద వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, వారి విమోచకుడు బలవంతుడు. ఆయన పేరేంటో తెలుసా? సైన్యములకు అధిపతి అగు యెహోవా. అయితే ఈరోజు ఈ మాట మనం కూడా అన్వయించుకుంటే ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా చెరలో ఉన్న వారిని విడిపించిన దేవుడు ఆఫ్టర్ ఆల్ మన దైనందిన జీవితాలలో ఎదుర్కొంటున్న శ్రమల నుంచి, వ్యతిరేకతల నుంచి విడిపించడా? అయితే ఇక్కడ మనం అనుకోవలసిన మాట ఏమిటి అంటే, విమోచకుడు, నా శ్రమకు ఆయన విమోచకుడని నువ్వు నమ్మాలి. నమ్మడమే కాదు, నువ్వేమనుకోవాలంటే, నా దేవుడు బలవంతుడు. నా శ్రమ కంటే, నా శోధన కంటే, నా వ్యతిరేక పరిస్థితుల అన్నిటికంటే కూడా నా దేవుడు బలవంతుడై ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఆమేన్.